హలో అందరికీ. నేను మీ జశ్వంత్. ఇప్పుడు మీ ముందుకి టమాటా రైస్ అనేది ఎలక్ట్రిక్ కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు ఎలక్ట్రిక్ కుక్కర్ అనేది ఆన్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయినాక మీరు తెచ్చుకున్న ఇంగ్రీడియెంట్స్ అనేది నేను స్టార్టింగ్‌లో మీకు ప్లే చేశాను. ఆ ప్లే చేసిందనేది స్క్రీన్‌షాట్ ఆపండి. ఆపి స్క్రీన్‌షాట్ తీసుకొని తర్వాత మీరు యాడ్ చేసుకోండి. అవి ఏంటంటే మినిమమ్ ఇంగ్రీడియెంట్స్. అవి వాటిల్లో మీరు ఫస్ట్ తెచ్చుకున్న బిర్యానీ లీవ్స్ కానీ సంథింగ్ ఈ కార్డమమ్, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివి ఉంటాయి కదా! ఇవి అనేది ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి కొంచెం మూత పెట్టేసి కొంచెం స్మెల్ అనేది మీకు వస్తుంది. వచ్చిన తర్వాత మీరు చూసుకుంటూ ఉండండి. తర్వాత ఆనియన్స్ అనేది మీరు ఆల్రెడీ చాప్ చేసుకొని ఉంచుకున్నాను నేను. ఆల్రెడీ చాప్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ అనేది వేసి యాడ్ చేసి తర్వాత దాంట్లో ఇంకా జింజర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సంథింగ్ ఎట్లా అంటే నేను ఇవన్నీ యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వెయిట్ చేశాను. కలర్ చేంజ్ అవ్వాలంటే మీకు టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఈ టైమ్ టేకింగ్ ప్రాసెస్‌లో ఏంటంటే మీరు ఫాస్ట్‌గా ఆనియన్స్ అనేది వేగాలంటే మీరు స్టార్టింగ్ ఒక టేబుల్ స్పూన్ అనేది ఉప్పు అనేది వేసుకొని చూడండి. ఎట్లా అంటే మీరు ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్‌లో మీకు ఎప్పటికప్పుడు ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఎట్లా అంటే వామ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అందుకని చూసుకుంటూ ఉండండి. ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ అనేది ఫాస్ట్‌గా హీట్ అవుతూ ఉంటుంది. అందుకని మీరు ఎప్పటికప్పుడు చూసుకొని వామ్‌లోకి ఉన్నప్పుడల్లా కుక్‌లోకి మార్చుకుంటూ ఉండండి. అది వేగేదాకా ఉండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకొని తర్వాత నేను ఈలోపు ఏం చేసేసానంటే ఆ టమాటాస్ కూడా డైరెక్ట్‌గా యాడ్ చేసేద్దాం అనుకున్నాను. కానీ అలా యాడ్ చేసేస్తే కొంచెం రైస్‌కి పట్టదనేసరికి నేనేం చేశానంటే జ్యూసర్ ఉంటది కదా! ఆ జ్యూసర్‌లో బ్లెండర్. ఆ బ్లెండర్ అనేది నేను జ్యూసెస్ తాగుతూ ఉంటాను డైలీ. సో, ఆ బ్లెండర్‌లో ఏం చేశానంటే టమాటాస్ కూడా గ్రైండ్ చేసేసి ఉంచుకున్నాను. ఇంకా పేస్ట్ టమాటా పేస్ట్‌లా అయిపోతుంది. ఆ గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్‌ని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఈ ఆనియన్స్ అనేది వేగాలంటే ఎలక్ట్రిక్ స్టవ్‌లో చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. మీరు కొంచెంసేపు వెయిట్ చేస్తే ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే అవి సడెన్‌గా మారిపోతూ ఉంటాయి. సో, మీరు చూసుకుంటా ఉండి దాన్ని బట్టి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతా అట్లా చూసుకుంటా ఉండండి. నేను ఈలోపు ఏమన్నా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ సాల్ట్, టర్మరిక్ పౌడర్ ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఉంచుకున్నాను. దగ్గర పెట్టుకొని ఉంచుకొని ఇదంతా అయ్యేదాకా వెయిట్ చేసి ఈలోపు మధ్యలో టైమ్ పాస్ చేయటం, ఫోన్‌లో రీల్స్ చూడటం. ఫోన్‌లో రీల్స్ చూడటం అంటే నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయన్నమాట. సో, ఒక ఫోన్‌లో రీల్స్ చూస్తా, ఒక ఫోన్‌లో ఈ వీడియో తీస్తా ఉన్నాను. ఇదే నా స్టార్టింగ్ వీడియో అండి. మీకు మాక్సిమం నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అనేది మొత్తం అవ్వడానికి 6 మినిట్స్ దాకా పట్టింది వీడియో ఎడిట్ చేయడానికి. సో, వీడియో తీయడం అంటే చాలా సేపు పట్టింది నాకు. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో అంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. మినిమమ్ వచ్చేసరికి గంటన్నర, 2 గంటల దాకా పడుతుందండి. మీరు 1కి వండుకోవాలనుకుంటే అట్‌లీస్ట్ 11 కల్లా స్టార్ట్ చేయాలి. ఇదొచ్చేసరికి నేను 2 పర్సన్స్‌కి చేస్తున్నానండి. సో, అందుకే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఫర్ సింగిల్ పర్సన్ అయితే ఫాస్ట్‌గానే అయిపోతుంది. ఇవన్నీ అయిపోయేలోపు నేనేం చేశానంటే ఇప్పటిదాకా చాప్ చేసుకున్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసుకొని వెళ్లి వాష్ చేసేసుకొని నీట్‌గా వాష్ చేసేసి మళ్ళీ ఏ ప్లేస్‌లో ఆ ప్లేస్‌లో ర్యాక్‌లో సర్దేసుకొని నీట్‌గా ఉంచుకున్నాను. ఇవి హీట్ అవ్వటానికి మీరు ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ అని కూడా కాదు. కొంచెం సరిపడా వేసుకునేసరికి అప్పుడు మీకు తర్వాత ఫాస్ట్‌గా అనేది వేగుతాయి. వేగినాక నేనేం చేశానంటే ఈ టమాటా బాత్ అనేది ఆల్రెడీ యాడ్ చేసేసాను. యాడ్ చేసినాక కొంచెంసేపు స్టవ్ అంటున్నాను. ఈ మూత పెట్టేసుకొని కొంచెంసేపు వెయిట్ చేశాను. వెయిట్ చేసినాక ఇది కొంచెం సేపటికి ఉడికి చాలా సేపు పట్టిందండి. మీరు ఇది ఉడికినాక ఇది ఏంటంటే మీరు డైరెక్ట్ టమాటాస్ ఏసేస్తే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. అదే మీ టమాటా బాత్ ఏసారనుకోండి టైం అనేది డిక్రీజ్ అవుతుంది. ఫాస్ట్‌గా పని అయిపోతుంది. అందుకని ఇది కొంచెం వేగేదాకా ఉంచి దాన్ని బట్టి చూసుకొని మధ్యలో చూసుకొని ఇంకా ఇవి వేగినాక మీరు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఆర్ బిర్యానీ మసాలా మీకు ఏ మసాలా ఉంటే అవి మీకు నచ్చినంత ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. యాడ్ చేసేసుకొని ఇంకా అది అయ్యేదాకా వెయిట్ చేసి, అది మగ్గేదాకా వెయిట్ చేసి తర్వాత మీకు మగ్గింది ఓకే అని టేస్ట్ చూడండి. టేస్ట్ చూసుకొని
ఓకే అని అనుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, ఒక టేబుల్ స్పూన్ లైక్ ఎట్లా అంటే, ఒక కప్పు రైస్‌కి మీరు 2 కప్స్ మినిమమ్ 2 కప్స్ దాకా మీరు వాటర్ పోయాల్సింది. వాటర్ పోస్తే కానీ మీకు ఇది కరెక్ట్‌గా అనేది వస్తుంది. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు డైలీ వేజెస్‌లో మీరు 1 కప్‌కి 2 కప్స్ అనేది పోస్తున్నారనుకోండి. దీనికేంటంటే ఒక 2 ఒక హాఫ్ కప్ అనేది వాటర్ అనేది ఎక్కువ పోసుకోండి. ఎందుకంటే ఇదొచ్చేసరికి టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి దీంట్లో ఆయిల్ కంటెంట్ ఇదంతా ఉంటుంది కాబట్టి ఇవన్నీ రైస్‌కి పట్టాలంటే మినిమమ్ కొంచెం వాటర్ అనేది ఎక్కువుండాలి. ఒక హాఫ్ కప్ అనేది ఎక్కువ ఉంచుకోండి. ఇవంతా వేగినాక ఆటోమేటిక్‌గా కొంచెం సేపు టైం పడుతుందండి. కొంచెం సేపు చూసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. ఇంకా ఇది మాడిపోతుందన్న టయానికి మీరు చూసుకుంటూ ఉండండి. ఇదేంటంటే ఎలక్ట్రిక్ కుక్కర్‌లో అంటే మీరు నార్మల్ స్టవ్ మీద వండినంత ఈజీ అయితే కాదు. టైమ్ టేకన్ ప్రాసెస్ ఉంటుంది. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి మీరు. లేకపోతే కింద కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. నేనైతే ఏ టైంకి ఆ టైంకి చూసుకొని నీట్‌గా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం టైం ఉండి రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. రైస్ అంటే నేను నార్మల్‌గా డీమార్ట్‌లో తెచ్చుకుంటాను. అవి వచ్చేసరికి నేను మొన్న రీసెంట్‌గా ఒక 7 కేజీస్ దాకా తీసుకొచ్చాను. 7 కేజీస్ వచ్చేసరికి 350-400 దాకా పడింది. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది గుర్తులేదు. ఇంకా నేను మొత్తం రైస్ అనేది వేసేసుకున్న తర్వాత అవి ఏగేదాకా వెయిట్ చేసి కుక్ అయ్యేదాకా ఇంకా నార్మల్‌గానే మీరు నార్మల్‌గా ఎంత టైం అయితే పడుతుందో ఒక 2 కప్స్‌కి వచ్చేసరికి ఒక మినిమమ్ రైస్ వేగటానికే ఒక గంట దాకా పడుతుందండి మీకు మినిమమ్. ఇంకా ఫైనల్‌గా ప్రిపేర్ అయిపోయిన రైస్ అనేది నేను ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నాను. టేస్టీ టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మీరు